సగరి మగరి సబ పదని సని దమ మగరి సని దమ సగరి మగరి సని సగరి మగరి. ఇదేంటి స్టోర్ రూమ్ ఓపెన్ చేసింది? అమ్మో, తనుస్తున్నాడేంటి? తనుస్తే పాట పాడింది నా కూతురు కాదని తెలిసిపోతుంది. దాని సంగతి వదిలేస్తే నేను ఎస్కేప్ అవ్వడం బెటర్. అమ్మో, ఇటే వచ్చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన ఈ గొంతు ఇలా తెలుగు భాషకే పరిమితం అయిపోకుండా అన్ని భాషల్లో పాడి దేశమంతా గుర్తింపు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీరు? ఆల్ ది బెస్ట్. ఏం చేస్తున్నావు శ్యామ? అది స్టోర్ రూమ్ లో. శ్యామ, అఖిల్ ఇద్దరు కనపడట్లేదు. పైగా రూపారాణి పాట అంటే అఖిల్కి ఇష్టం. శివయ్యారు ఇద్దరు ఒక్కరూ కనపడడం లేదు. అక్కడ అత్తయ్య గారేమో అఖిల్ని తీసుకురమ్మని పంపించారు. అఖిలేమో కనపడ్డం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు? అబ్బో, ఎంత బాగుందో ఈ రూము. వీళ్ల వైభవం పాడుగాను, బొమ్మలో కూడా రవ్వలు పొదిగారే. అంతేలే, డబ్బులుంటే కుక్కకి ఇనప గొలుసు బదులు బంగారు గొలుసు చేయించొచ్చు. ఎవరూ లేరుగా, ఈ బొమ్మను నొక్కేద్దాం. ఇలా కాదులే, ఈసారి వచ్చినప్పుడు సూట్ కేసు తెచ్చుకుని నచ్చినవన్నీ నొక్కేస్తారు. ఏయ్, ఏంటి దొంగతనం చేస్తున్నావా? శ్యామ, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? అది అది మాట్లాడు. నీకోసం ఇల్లంతా వెతికి మరీ వస్తున్నాను. అందరూ అక్కడ ఫంక్షన్ దగ్గర ఉంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది కంగారులో నిజం చెప్పేసేలా ఉంది. అఖిల్ని అక్కడి నుంచి పంపేయాలి. అడుగుతున్నారు కదా శ్యామా, ఇక్కడేం చేస్తున్నావు? అవతల ఫంక్షన్ జరుగుతుంటే. అమ్మయ్యా, శ్యామ పాట పాడడం అఖిల్ చూడలేదన్నమాట. చెప్పు శ్యామా, అడుగుతున్నాడు కదా, ఇక్కడేం చేస్తున్నావు?
అది దొంగతనమా? నీ కంటికి నేను దొంగలా కనిపిస్తున్నానా? మామూలు దొంగలాగా కాదు, ఆరితేరిన దొంగ. తొందరపడి మీ కోడల్ని అన్ని మాటలంది. తన తరఫున నేను క్షమాపణలు చెప్తున్నాను. క్షమించండి. అయ్యో, మీరు క్షమాపణలు చెప్పటం ఏంటండి? పేదవాళ్ళం, మాటలు పడ్డం అలవాటు పడిన వాళ్ళం. పర్వాలేదులేండి. అయ్యో బావగారు, మీరు మంచి మనుషులే, కానీ అలా తొందరపడింది కదా. దయచేసి ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి. అయ్యో అయ్యో, వద్దండి. మీరు క్షమాపణలు చెప్పటం ఏంటండి? చెప్పొద్దు, మీరు చెప్పొద్దు. అమ్మా శ్యామ, నీకు మంచి చేయడం కోసమే ఆ కన్నయ్య నిన్ను ఈ ఇంటి కోడల్ని చేశాడు. ఆ మంచి జరిగే లోపల నీకు చాలా ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కన్నయ్యని తలుచుకుంటూ ధైర్యంగా ఎదుర్కొమ్మా. అలాగే నాన్న. శ్యామ, 3 ముళ్ళు పడ్డంతోనే పెళ్లి అయిపోదు. కన్నవాళ్లుగా ఆ తరువాత చాలా ముచ్చట్లు జరపాల్సిన బాధ్యత మా మీద ఉంది. కానీ మాకు అదృష్టం లేదు. అయినా పర్వాలేదమ్మా, జరగాల్సినవన్నీ యథావిధిగా జరిగి నువ్వు అల్లుడు గారు సంతోషంగా ఉంటే చాలు. ఉంటారు, సంతోషంగా ఉంటారు. వీళ్ళ బాలకం చూస్తుంటే రేపో మాపో శ్యామాని కూడా పుట్టింటికి తరిమేసేలా ఉన్నారు. ఒకవేళ అలాంటిదేవైనా జరిగి నిన్ను తరివేస్తే పుట్టింటికి మాత్రం రాకు తల్లి. ఊళ్ళో మా పరువు పోతుంది. శోభ, ఏంటా మాటలు? ఉన్న మాటే అన్నాను. ఆ కన్నయ్య దయ వల్ల అలాంటిదేమీ జరగదులేమ్మా. దాని గురించి నువ్వేమీ భయపడకు. శ్యామ, వస్తామమ్మా. వస్తాను తల్లి, జాగ్రత్త. పిన్ని గారు, ఆగండి పిన్ని గారు. ఎక్కడికి పిన్ని గారు వెళ్తున్నారు? మా ఇంటికమ్మా. అదేంటి పిన్ని గారు, మీరు వెళ్ళిపోతే ఎలా? ఇక్కడే ఉండి మేమేం చెయ్యాలట? కుక్కని గొలుసు కట్టేసినట్టుగా శ్యామని తాడుతో కట్టి పడేశారు. ఒక మూలన పడేసి వేళకంత ముద్ద పడేస్తూ ఉంటారు. అది చూడ్డానికి మేముండాలా ఇక్కడ? మీరు పొరపాటు పడుతున్నారండి. ఇక్కడ శ్యామకి దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. ఏం గౌరవమో ఏంటోనమ్మా. ఇంతకు ముందే మీ తోటికోడలు మమ్మల్ని దొంగల్ని చేసి నోటికొచ్చినట్టు మాట్లాడింది. అలాంటిది నా కూతురు ఇక్కడ సంతోషంగా ఎలా ఉంటుందో నాకు అర్థం కావటం లేదమ్మా. మీ బాధ నేను అర్థం చేసుకోగలను పిన్ని గారు. శ్యామ విషయంలో మీరనుకున్నట్టు ఏమీ జరగదు. ఈ ఇంటి కోడలిగా
శ్యామాకు మేమెంత విలువిస్తున్నామో కళ్ళారా చూదురుగని నాతో రండి. మీరు కూడా రండి. పదండి పిన్ని గారు, రండి. అందం వల్ల ఏర్పడే ఆత్మీయత మీ మధ్య ఉందా అఖిల్? చెప్పు అఖిల్, సమాధానం చెప్పు. ఏంటి మౌనంగా ఉన్నావు? మనసు నిండా నిశ్శబ్దం నిండిపోయిందా? నిశ్శబ్దాన్ని మించిన పెద్ద శబ్దం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. సో నిశ్శబ్దాన్ని ఛేదించి మౌనాన్ని విదిలించి మాటల్లోకి మారు. సమాధానం చెప్పు. సమాధానం నీకు తెలీదా? నువ్వే సమాధానం అని నీకు తెలీదా? సమాధానమే వచ్చి సమాధానం చెప్పమంటే ఏం సమాధానం చెప్పాలి? సరే, ఓకే ఓకే, బాయ్, సీ యూ. ఉన్న సిగ్గంతా ఇక్కడే ఖర్చు చేసేయకు. మీ ఆయన కోసం కొంచెం దాచుకో. పద. అఖిల్ బాబు, ఇదిగో నీ భార్యని నీకు అప్పగిస్తున్నా. జీవితాన్ని పాలు పంచుకోబోయే ముందు నోరు తీపి చేసుకోవాలి. ఒకరికొకరు స్వీట్ తినిపించుకోండి. ఏంటలా కూర్చున్నారు? కానివ్వండి, ఒకరికొకరు తినిపించుకోండి. మొహమాట పడకండి, కానివ్వండి. పాపం ఆడపిల్ల కదా, సిగ్గుపడుతున్నట్టుంది. అఖిల్, ముందు నువ్వు పెట్టు. అదేం కుదరదు, ముందు శ్యామనే పెట్టాలి, మా తమ్ముడికి. గొడవెందుకు? ఇద్దరూ ఒకేసారి ఒకళ్ళకొకళ్ళు తినిపించుకోండి. కరెక్ట్ గా చెప్పారు పిన్ని గారు. కానివ్వండి, తినిపించు.
కన్న తల్లిని నాకు తెలియకుండా ఏంటిది? 35 ఏళ్ల క్రితం 7 అడుగులు నడవడం కోసం నువ్వు పట్టుకున్న నా చెయ్యి కొత్త కోడలిగా ఈ ఇంట్లో నువ్వు కాళ్ళు పెట్టేటప్పుడు పట్టుకున్న నా చెయ్యి ఈ చెయ్యినే ఎందుకు అడ్డు పెట్టానో తెలుసా? కొడుకు చెయ్యి పట్టుకొని ఇంట్లోకి వచ్చిన కొత్త కోడల్ని నువ్వు చెయ్యి పట్టుకొని బయటికి లాక్కెళ్ళి తోసెయ్యడం తప్పు అనే విషయం నీకు అర్థం అవ్వడం కోసం. కొత్త కోడలిగా నిన్ను మా అమ్మ ఎలా ఆదరించిందో అలా శ్యామాని నువ్వు ఆదరించాలి అనే విషయం నీకు గుర్తు రావడం కోసం. అది గుర్తొస్తే నువ్వు చేస్తుంది తప్పు అని నీకు అనిపిస్తే మార్చుకో, నిర్ణయం మార్చుకో వసంత. మార్చుకుంటాను. నా నిర్ణయాన్ని మార్చుకుంటాను. కానీ నేను తప్పు చేస్తున్నానేమో అన్న అనుమానంతో నా నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు. నేను చేస్తుంది కరెక్టే అనే విషయం, తను ఈ ఇంటి కోడలిగా తగదు అన్న విషయం మీకు కూడా తెలియడం కోసం ఇప్పటికీ నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను. ప్రస్తుతానికి తనని ఈ ఇంట్లో నుంచి పంపించను. కానీ తను ఈ ఇంట్లో ఉండాలి అంటే నాదొక షరతు. చెప్పు మమ్మీ, నీ షరతు ఏంటో చెప్పు. నువ్వు ఏ షరతు పెట్టినా కూడా నేను అంగీకరిస్తాను. ధర్మానికి కట్టుబడి శ్యామకి అన్యాయం చేయడం ఇష్టం లేక ఈ విషయంలో నీ మాట కాదన్నాను మమ్మీ. మిగతా అన్ని విషయాల్లో నువ్వేం చెప్పినా సరే నేను వింటాను. నువ్వు ఎన్ని షరతులు పెట్టినా సరే నేను అంగీకరిస్తాను మమ్మీ. ఇంతకీ ఏంటి వసంత నీ షరతు? రేపు మా నాన్నగారు వస్తున్నారు. మా నాన్నగారి గురించి మీ అందరికీ తెలుసు కదా. మనిషి మాట విని వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో చెప్పగలరు. మనిషి మొహం చూసి వాళ్ళ జాతకం చెప్పగలరు. ఆయన ఈవిడ గారిని చూసి ఈవిడ గారికి ఈ ఇంటికి కోడలయ్యే అర్హత ఉందా లేదా అనేది ఆయన నిర్ణయిస్తారు. ఆయన నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి. అలాగే మమ్మీ, తాతగారి నిర్ణయం ఏదైనా సరే మేము గౌరవిస్తాం. ఇంకో షరతు. ఏంటది? నాన్నగారు నిర్ణయం చెప్పే వరకు శ్యామ ఈ గదిలో పడుకోవడానికి వీల్లేదు. గది బయట అక్కడ చాప వేసుకుని పడుకోవాలి. అలాగే అత్తయ్య గారు, మీరు ఎక్కడ పడుకోమంటే అక్కడే పడుకుంటాను. మీరేం చెప్తే
అదే చేస్తాను. చెయ్యాలి, చేసి తీరాలి. ఏంటి వెళ్ళేది? కొన్ని రోజుల పాటు నువ్వు ఇల్లు కదలడానికి వీల్లేదు. అది అంటే మమ్మీ, అది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. అంతకంటే ఇంపార్టెంట్ అయింది నీ జీవితం. నీ జీవితం ఎలా ఉండబోతుంది అనేది తాతగారు నిర్ణయిస్తారు. ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆయన వెళ్లేంత వరకు నువ్వు ఇల్లు కదలడానికి వీల్లేదు. ఈ ఇంట్లో రగులుకున్న సమస్యకి తాతగారు పరిష్కారం చూపిస్తారు. ఆ పరిష్కారం ఎలాంటిదైనా సరే అందరూ అంగీకరించాలి. ముఖ్యంగా నువ్వు అంగీకరించాలి. గుర్తుంచుకో అఖిల్. అవునరా, ఆయన నిర్ణయాన్ని అంగీకరించాలి. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని దర్శించగల మహాజ్ఞాని. ఆయన నిర్ణయం వల్ల అందరికీ మంచి జరుగుతుంది గాని ఎవ్వరికీ చెడు జరగదు. ధైర్యంగా ఉండు. శ్యామ విషయంలో తాతగారు ఏం చెప్తారో ఏంటో. ఏంటి అఖిల్ డ్రెస్ ఐరన్ చేస్తున్నావా? ఇలా అడ్డమైన చాకిరీ చేసి అఖిల్ దగ్గర మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నావా? అఖిల్ తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకున్నాడు. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను వదిలించుకోవటం కూడా చేస్తాడు. అది గుర్తుపెట్టుకో. తట్టబుట్ట సర్దుకొని సిద్ధంగా పెట్టుకో. తాతయ్య గారు నీ మొహం చూడగానే చెప్తారు నీకు ఇంటి కోడలిగా ఉండే అర్హత లేదు అని. ఒకవేళ ఉంది అని చెప్తే? అదే ఐశ్వర్య, ఈ ఇంటి కోడలిగా ఉండే అర్హత శ్యామకి ఉంది అని తాతగారు చెప్తే? చెప్పరు. ఖచ్చితంగా ఆయన అలా చెప్పరు. అని అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలవు? నా 6th సెన్స్ చెప్తోంది తాతగారు శ్యామాని ఇక్కడి నుంచి పంపించేస్తారు అని. నా కామన్ సెన్స్ చెప్తుంది ఇంత మంచి పిల్లైన శ్యామాని తాతగారు ఇక్కడి నుంచి పంపించరు అని. ఏంటక్క ఇది? నువ్వు తనను వెనకేసుకొస్తూ నాతో ఇలా మాట్లాడడం ఏంటి? నాకంటే తన ఎక్కువైపోయిందా నీకు? మీ ఇద్దరిలో నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు, ఎవ్వరూ తక్కువ కాదు. ఇద్దరూ నా తోడికోడళ్లే కదా. తను నేను సమానం ఎలా అవుతాం? నేను అత్తయ్య గారి ఇష్టంతో ఈ ఇంటి కోడలయ్యాను. తను అత్తయ్య గారికి ఇష్టం లేకుండా ఈ ఇంటి కోడలైంది. అత్తయ్య గారి ఇష్టాలు పక్కన పెడితే మీ ఇద్దరూ ఈ ఇంటి కోడళ్లే కదా. ఎందుకక్క? ఎందుకు ఇలా తనని వెనకేసుకొస్తున్నావు? ఏం చూసి తనని సపోర్ట్ చేస్తున్నావు నువ్వు? నీకు శ్యామ రూపం, శ్యామ లేమీ కనపడుతోంది. కాని నాకు శ్యామ గుణం, శ్యామ మనసు కనబడుతుంది. అందుకే మన ఇద్దరి ఆలోచనల్లో ఇంత తేడా ఉంది. ఆవిడ గారి గుణము మనసు చూసి నువ్వు పొరపాటు పడి కాకిని తీసుకొచ్చి ఈ బంగారు పంజరంలో చిలకలాగా పెడదామనుకుంటున్నావు.
పొరపాటుగా మాట్లాడుతున్నావు ఐశ్వర్య. నువ్వు పొరపాటుగా మాట్లాడుతున్నావు. ఇది బంగారు పంజరమూ కాదు, మనం బంధించబడ్డ చిలకలమూ కాదు. మనం ఈ ఇంటి కోడళ్ళం, తోడి కోడళ్ళం. నీకు కూడా చెప్పకుండా వెళ్ళిందన్నమాట. మంచి పని చేయడానికి వెళ్తున్నప్పుడు చాటింపు వేసి నలుగురికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు వదినా. అంత మంచి పని ఏం చేసిందంటే ఈవిడ? అసలు ఏం చేసిందంటే, అమ్మా, మేము అన్నం తిని 2 రోజులైంది. దేవతలా వచ్చి మాకన్నం పెట్టావమ్మా. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలమ్మా. అందుకు శ్యామ బయటికి వెళ్ళింది. అదేంటి శ్యామ, నువ్వు తింటావని నీకోసం పంపిస్తే నువ్వు తినకుండా మొత్తం బిచ్చగాళ్ళకిచ్చేసావేంటి? మన ఇంటి వంట నచ్చలేదేమో మహారాణి గారికి. ఏ శ్యామ, మా వంటలు నచ్చలేదా? క్షమించండి, నేను శాకాహారిని. మీరన్నీ మాంసాహారమే పెట్టారు. మీరు పెట్టిన మాంసాహారం నేను తినలేను. తినేది ఏదైనా పరబ్రహ్మ స్వరూపం అంటారు కదండి, వాటిని నేను బయట పారేయలేను. అందుకే వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను. సారీ శ్యామ, నువ్వు వెజిటేరియన్ అనే విషయం నేను మర్చిపోయాను. కనీసం నువ్వున్న ఒక మాట చెప్పుంటే నీకు వేరే వంట చేయించేదాన్ని కదా. పర్లేదులే అక్క, తనకి పస్తులుండే అలవాటు ఉండే ఉంటుందిలే. చూడు వదిన, శ్యామగా తనకి ఒకప్పుడు పస్తులుండడం అలవాటై ఉండొచ్చు, కానీ ఇప్పుడు తను ఈ ఇంటి కోడలు. ఈ ఇంటి కోడలుగా పస్తులుండే అవసరం శ్యామకు లేదు. శ్యామ, నా రూమ్లో ఫ్రూట్స్ ఉన్నాయి, అవి తిని కాసిన పాలు తాగు. మన ఇంట్లో రోజు నాన్ వెజిటేరియన్ ఉంటుంది కదా, మరి రోజు ఇలా పండ్లు పాలు తాగే కడుపు నింపుకుంటుందా ఈవిడి గారు? అంత అవసరం లేదు వదిన. తనకేం కావాలో అవి వండుకొని తింటుంది. వదిన, రేపటి నుంచి తన వంట తను చేసుకునేలా ఏర్పాట్లు చూడు. అలాగే అఖిల్. హలో, మీరిద్దరూ ఇలా ఈవిడి గారికి వరాలిచ్చి కిచెన్ లోకి పంపించేయకండి. అత్తయ్య గారికి కోపం వస్తుంది. తాతగారు వస్తున్నారు కదా,
శ్యామ విషయంలో ఆయన ఏం చెప్తారో చూద్దాం. తాతగారు వస్తే గాని నీ సంగతి నీ కన్నయ్య సంగతి తేలదే.